ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ బ్యాగ్ చోరీకి గురైంది. ఆ బ్యాగులో తనకి సంబంధించిన చాలా విలువైన వస్తువులు ఉన్నాయని వార్నర్ వాపోతున్నాడు. అది ఎవరు తీసుకున్నా దయచేసి తిరిగి ఇచ్చేయండి అంటూ రిక్వెస్ట్ చేశాడు. ఇంతకీ ఆ బ్యాగ్ ఎలా చోరీకి గురైంది? దొరికే అవకాశం ఉందా? జనవరి 3వ తేదీన సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా పాకిస్తాన్ చివరి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం వార్నర్ మెల్బోర్న్ నుంచి సిడ్నీ వెళ్తుండగా అతడి బ్యాగ్ చోరీకి గురైంది. ఆ బ్యాగ్లో గ్రీన్ క్యాప్, తన పిల్లల విలువైన వస్తువులు ఉన్నాయని, ఆ బ్యాగ్ ఎవరు తీసినా తిరిగి ఇచ్చేయాల్సిందిగా సోషల్ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేశాడు. మెల్బోర్న్ నుంచి సిడ్నీ వచ్చే క్రమంలో లగేజ్ నుంచి నా బ్యాక్ ప్యాక్ను ఎవరో తీసుకున్నారు. అందులో నా పిల్లల వస్తువులు ఉన్నాయి. నా బ్యాగి గ్రీన్ క్యాప్ కూడా ఉంది. అది నాకెంతో సెంటిమెంట్. దానిని ధరించి నా చివరి మ్యాచ్ ఆడాలనుకుంటున్నా. కావాలని ఎవరైనా బ్యాక్ ప్యాక్ను తీసుంటే వారికి మరో బ్యాక్ ప్యాక్ ఇస్తాను. మిమ్మల్ని ఎలాంటి ఇబ్బంది గురి చేయను. ఎయిర్పోర్ట్, హోటల్ సిబ్బందిని కూడా అడిగాను. సీసీటీవీ ఫుటేజ్లు కూడా పరిశీలించాం. ఎక్కడా దాని జాడ దొరకలేదు. దయచేసి నా బ్యాగి గ్రీన్ క్యాప్ని తిరిగి ఇస్తే ఎంతో ఆనందిస్తారని వార్నర్ నెట్టింట పోస్ట్ పెట్టాడు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.